బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఆ పార్టీ సిద్ధమైంది. తెలంగాణ భవన్లో ఇవాళ ఉదయం 11 గంటలకు పీపీటీ ద్వారా తమ పాలన గురించి వివరించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఆ పార్టీ సిద్ధమైంది. తెలంగాణ భవన్లో ఇవాళ ఉదయం 11 గంటలకు పీపీటీ ద్వారా తమ పాలన గురించి వివరించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఆ పార్టీ సిద్ధమైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. చెప్పండి వాసు, తెలంగాణ భవన్లో కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో దాన్ని వివరించేందుకు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రం పేరుతోని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ఆయన ఇవ్వనున్నారు. దీనిలో ప్రధానంగా 9.5 ఏళ్లలో తాము తీసుకొచ్చిన ప్రాజెక్టులు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ, అట్లాగే ఈ భూపక్షాలకు సంబంధించి ధరణి పోర్టల్ కానీ, ఇట్లాంటి అనేక అంశాలని ఆయన పొందుపరుస్తూ 9.5 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్న ఆదాయాన్ని ఏ రకంగా పెంచిందనేది ఆయన ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిందో ఆర్థిక రంగం, విద్యుత్ రంగం పైన అవన్నీ కూడా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. తాము చేసిన అభివృద్ధిని చూపించకుండా అప్పులు అట్లాగే మిగతా సమస్యలను చూపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ప్రధానంగా ఆరోపిస్తున్న బీఆర్ఎస్ దానికి సమాధానంగా ఇవాళ ఈ శ్వేతపత్రం పేరుతోని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంట్లో వాళ్ళు ఏదైతే చేపట్టారో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేలాగా, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సాగునీటి ప్రాజెక్టు మీద చేస్తున్న ఆరోపణలకు కూడా సమాధానం ఇచ్చేలాగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించింది. దాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ తెలంగాణ భవన్ లో దాన్ని ప్రెజెంటేషన్ చేయనున్నారు. ప్రధానంగా వాళ్ళు చేపట్టిన ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని దాంట్లో వివరించనున్నారు. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఆ పార్టీ సిద్ధమైంది. తెలంగాణ భవన్లో ఇవాళ ఉదయం 11 గంటలకు పీపీటీ ద్వారా తమ పాలన గురించి వివరించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.